ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనం ప్రస్తుతం విజయవాడ పడమటి లంకలోని ఆ గర్ల్స్ హై స్కూల్లో ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతం ఆ పోలింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా జరిపారు. మనకు వచ్చేపట్లో మాక్ పోలింగ్ కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పుడే ఏజెంట్లు కూడా ఈ పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ప్రధానంగా ఈ మాక్ పోలింగ్ సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయా లేవా అనేది కూడా పరిశీలిస్తారు. ఒకవేళ చిన్న చిన్న సమస్యలు ఉంటే వెంటనే వాటిని సరి చేసుకుని 7 గంటలకల్లా పోలింగ్ ప్రక్రియ పూర్తి స్థాయిలో మొదలయ్యే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ ఢిల్లీలో స్వయంగా ఈ ఏర్పాట్లను కూడా పర్యవేక్షించడంతో పాటు సిబ్బందికి కూడా వాళ్ళు సూచనలు చేశారు. నిన్న ఈ మొత్తం పోలింగ్ సామాగ్రి ఇచ్చిన సమయంలో కూడా మరోసారి పూర్తిస్థాయిలో మాక్ డ్రిల్ తరహాలో నిర్వహించి అక్కడ పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా అక్కడ ఇబ్బందులు ఎదురైనా లేకపోతే సాంకేతిక లోపాలు ఎదురైనా వెంటనే 10 నిమిషాల్లో మళ్ళీ సెట్ చేసే విధంగా టీంను కూడా పోలింగ్ కేంద్రాలకు అందుబాటులో ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి పూర్తిగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఇప్పటికే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంతో పాటు మా ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా సెన్సిటివ్ కేంద్రాలకు ప్రకటించారు. అక్కడ మాత్రం అదనపు పోలీసు బలగాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి అయితే మొత్తం 17 లక్షల మంది ఓటర్లు దాదాపు ఈరోజు ఓటు వినియోగించుకుంటారని కూడా భావిస్తూ ఉన్నారు. వీటికి సంబంధించి దాదాపు 13,500 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటూ ఉన్నారు. మొత్తం వీటందరికి కూడా అక్కడ ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఈ పోలింగ్ కేంద్రాల వద్ద కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ పోలీసు పరంగా కూడా నిన్న డీజీపీ కూడా ప్రకటన కూడా చేశారు. దాదాపు 1,15,000 మంది పోలీసు సిబ్బందిని ఎన్నికల విధుల్లో వినియోగిస్తున్నట్టు కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అదే మొత్తం విజయవాడ పార్లమెంట్ పరిధిలో చూస్తే దాదాపు 7 నియోజకవర్గాలు విజయవాడ పార్లమెంట్తో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈరోజు ఎన్నికలు జరుగుతాయి. మరొక ఉమ్మడి కృష్ణాలో మచిలీపట్నం ఆ పార్లమెంటు పరిధిలో మరో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఆ పోలింగ్ జరుగుతూ ఉంది. అన్ని చోట్ల కూడా విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేయడం మనం చూసాం. ప్రస్తుతం ఇప్పుడు మనకు విజువల్స్లో కూడా చూస్తున్నాం. ఏజెంట్లందరూ కూడా ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. కరెక్ట్గా 6 గంటల సమయంలో మాక్ పోలింగ్ ప్రారంభిస్తారు. ఈ సమక్షంలో పూర్తిగా ఎన్నికల సిబ్బంది ఈ మాక్ పోల్ నిర్వహించిన అనంతరం అంతా వీరందరి ఆమోదం ఓకే అన్న తర్వాత మొత్తం 7 గంటలకి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతూ ఉంది. ఇక ఈ ప్రధానంగా చూస్తే మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో పోలీసులు నిఘా వర్గాలు కూడా హెచ్చరించిన నేపథ్యంలో గుడివాడ ఇటు పెనమలూరు ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఆ అదనపు బలగాలను కూడా మోహరించినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా అంటే విజయవాడ పార్లమెంట్ పరిధిలో మాత్రం సెంట్రల్ నియోజకవర్గాన్ని ఇప్పటికీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎందుకంటే అదే ప్రాంతంలో ఘటనలు జరిగిన నేపథ్యంలో సెన్సిటివ్ నియోజకవర్గంగా ప్రకటించారు. దీంతో అదనపు బలగాలను కూడా మోహరించారు. అయితే మధ్యాహ్నం నుంచి కూడా ఇంకా ముందు తొలుత ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభమైనప్పుడు మధ్యాహ్నం నుంచి కూడా ఒకసారి వాతావరణం వేడెక్కే పరిస్థితి నేపథ్యంలో ముందస్తుగా అదనపు పోలీసులు కూడా రంగంలో ఉంచామని మధ్యాహ్నం నుంచి కూడా ఎక్కడైతే సమస్యాత్మక కేంద్రాలు ఉంటాయో లేదా ఎక్కడైతే వివాదాలకు ఆస్కారం ఉంటుందో ఆయా ప్రాంతాలకు అదనంగా పోలీసు బలగాలను ఎన్నికల సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వారందరినీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తామని కూడా విజయవాడ పోలీస్ కమిషనర్ రామకృష్ణ ప్రకటించారు. పోలింగ్కి సంబంధించి కూడా మొత్తం ఈరోజు ఇటు